నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. బాబు పర్యటనతో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కావలి, వింజమూరు పసుపుమయంగా మారాయి. చంద్రబాబు కావలికి చేరుకున్నారు. కాసేపట్లో వింజమూరుకు చేరుకోనున్నారు. 5:30 గంటల నుంచి 7:30 వరకు మీటింగ్లో పాల్గొననున్నారు. ఇప్పటికే వింజమూరుకి ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి మహేష్ అందించే మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మహేష్, ఓవర్ టు యూ. నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. కావలి తర్వాత వింజమూరుకి రానున్నారు. వింజమూరుకి రానున్న నేపథ్యంలో కావలి, ఉదయగిరి 2 నియోజకవర్గాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. పల్లెల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం వింజమూరులో ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ యువకులందరూ కూడా 1 గంటకే తరలి రావడం జరిగింది. 5 గంటలకి ప్రోగ్రామ్ అయితే ఏమంటారు సార్, ఎలా ఉంది స్పందన? ఈరోజు జరగబోయేటటువంటి ప్రజాగళానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ ప్రధాన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వింజమూరుకి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ 8 మండలాల నుంచి తండోపుతండాలుగా ఆయన చూసేదానికి, ఆయన స్పీచ్ వినేదానికి, ఆయన సందేశం వినేదానికి తండోపుతండాలుగా జనాలు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా మేము కంప్లీట్ చేస్తున్నాం. సురేష్ గారు ఎక్కడికక్కడ అన్ని భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాట్లు కానీ చేసి ఉన్నారు. ఇది ప్రమాణంగా సక్సెస్ అవుతుంది. మేమంతా ఎదురు చూస్తున్నాం ఆయన ఎప్పుడు వస్తారని చెప్పి. 5 గంటలకి వింజమూరులో 5:30కి ప్రచారం మొదలవుతుంది. దీన్ని అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజున వేలాది మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి యువత కానీ పెద్దలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రావడం జరుగుతూ ఉంది. 2019 తర్వాత మళ్ళీ ఈరోజు 2024 ఎలక్షన్కి ఉదయగిరి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు రావడం, అదేవిధంగా కాకర్ల సురేష్ గారు అభ్యర్థిగా ఎంతో ఉత్తేజాన్ని, ఆనందాన్ని, ఉత్సవాలని ఈ రోజున చేసుకోవడం అనేది చాలా అదృష్టం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కాకర్ల సురేష్ గారు జోడెద్దుల బండిలాగా ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారీ చేరికలతో ఉదయగిరి నియోజకవర్గం భారీగా. చెప్పండి బాబు, మీరు యూత్ పెద్ద సంఖ్యలో వచ్చారు, ఏంటి విషయం? ఇవాళ మా యువకులకి ఒక పండుగ వాతావరణం లాంటిది. ఏంటంటే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చూసి మా లాంటి యువకులు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, మా యువకుల జీవితాలు మార్చుకోవాలని మా లాంటి యువకులందరూ సొంతంగా ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా ఉదయగిరి అనేది మెట్ట ప్రాంతం, వలస బ్రతుకులు ఎక్కువగా ఉండే ప్రాంతం మా ప్రాంతము. అలాంటి ఈ ప్రాంతంలో వలసలు ఆపాలి, అందరికీ ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో కాకర్ల సురేష్ అన్న గారు రావడం మాకెంతో ఆనందంగా కలిగిస్తుంది. కాబట్టి మేమందరం ఒక్కసారిగా సురేష్ అన్న గారిని గెలిపించుకొని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మా తలరాతలు మేము మార్చుకుంటామని ఈ ఆనంద క్షణంలో చెప్పండి. చంద్రబాబు గారు, మా కాకర్ల సురేష్ గారు మా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. యువ నాయకుడు కాకర్ల సురేష్ గారిని మాకు నాయకుడిగా పంపించడం మాకెంతో ఆనందంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు గారు వస్తున్నారన్న ఆనందంతో మేము ఉదయమే రావడం జరిగింది. ఇక్కడికి భారీ సంఖ్యలో యువత చేరుకోవడం జరిగింది. ఉదయగిరి, కావలి 2 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు పర్యటనతో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే పల్లెల నుంచి, కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో పాటు ప్రజలు కూడా తండోపుతండాలుగా తరలి వస్తున్నారు. మొత్తం కావలి, వింజమూరు మొత్తం ఈ 2 ప్రాంతాలు కూడా పసుపుమయంగా మారాయి. ఎవరిని కదిలించినా కూడా చంద్రబాబు రాబోతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజకీయ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.